ఈ ధన్యత లేదు. ఎంతమందికో ఈ ధన్యత లేదు. దేవునికి స్తోత్రం. మనకంటే గొప్పవారు, మనకంటే ఐశ్వర్యవంతులు, మనకంటే ధనవంతులు, మనకంటే చిన్నవారు, మనకంటే విద్యావంతులు, మనకంటే జ్ఞానవంతులు ఈ దినము చూడని వారు ఎంతో మంది ఉన్నారు. నిన్ను నన్ను ప్రేమించి ఈ రీతిగా సజీవులుగా ఉంచారంటే కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప. చెప్పండమ్మా, ఆయన యొక్క ఉచితమైన కృప మన ఎడల హెచ్చుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి ఏం చేయాలి? మనం ఎంతగా స్తుతించినా ఆయన యొక్క రుణాన్ని మనం తీర్చలేనంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ యొక్క కూడిక సందర్భం ఏంటండి? ఈ కూడిక సందర్భం ఏంటి? కుటుంబ ఆశీర్వాద కూడిక అని చెప్పారు దైవజనులు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నెలకొకసారి కుటుంబ ఆశీర్వాద కూడిక ఏర్పాటు చేసుకోవటం మంచిదని ఒక దైవ ప్రేరేపణతోటి వారు ఈ రీతిగా ఏర్పాటు చేశారు అని తెలియచేయటం అయింది. దేవునికి స్తోత్రం. మంచి ప్రేరేపణ వచ్చింది దైవజనులకి. దైవజనులకి ఏ ప్రేరేపణ వచ్చినా సంఘ క్షేమాభివృద్ధి, కుటుంబాలు అభివృద్ధి పొందాలని, కుటుంబం నెమ్మదిగా ఉండాలని, శాంతిగా సమాధానంగా ఉండాలని, కుటుంబాలు సరిహద్దులను దేవుడు విశాలపరచాలని వారు వేకువజామునే లెగిస్తారు. 24 గంటలు వారి కన్న బిడ్డల మీద ఉండదు దైవజనులకి. మాకు అలాగే ఉంటుంది. మా సంఘ బిడ్డలు ఎక్కడెవరు ఏం చేస్తున్నారు, ఫోన్లు చేస్తారు వారి కోసం. అమ్మ అలాగని వారి కోసం మరి మనసు ఎంతో వేదన పడుతూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం. కన్న బిడ్డల మీద వారికి ఉండదు. ఎవరి మీద ఉంటుంది? మరి ఆత్మీయ బిడ్డలు. దేవుడికి స్తోత్రం. వారికంటే వీరే ఎక్కువ. వారికంటే ఎవరెక్కువ? సంఘమే ఎక్కువ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ బిడ్డల్ని దైవ సేవకులకు అప్పగించారు కాబట్టి వారి భారం కలిగి, బాధ్యత కలిగి వారి కోసం, ఒక్కొక్క కుటుంబం కోసం, ఆ కుటుంబ ఆశీర్వాద కోసం ఏం చేస్తారంటే వారు ప్రార్థన చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటల్ని మనం ధ్యానిద్దామండి. మరి ఆది కాండము మరి 7వ అధ్యాయము మొట్టమొదటి వచనం చూద్దాము. ఆది కాండము. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును వాడో ప్రవేశించండి. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరము వారిలో మరి దేవుడు భూలోకం చూసినప్పుడు అంట 6:6లో మనం చూసినప్పుడు, 6:12లో మనం చూసినప్పుడు మరి ఈ భూమి గురించి దేవుడు తెలియజేశాడు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా ఏం చేశాడంటండి? సంతాపం నొందెను అని 6:6లో మనం చూస్తాం. 6:11లో ఏముందంటే భూలోకమును దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలత్కారంతో నిండి ఉండెను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గములను, వినాలి ఎవరు మాట్లాడకండి, తమ మార్గములను సెరిపి వేసుకుని ఇండిరి అని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం. అయితే ఆ పరిస్థితులను బట్టి దేవుడైన యెహోవా భూలోకంలో పరిశీలన చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కీర్తనలో 33:13 మనం చూసినట్లయితే 33:13 ఒక్కసారి త్వరగా ఎవరో తీసినా సరే త్వరగా చదివేయండి. మనం త్వరగా చదువుకోవాలి. మళ్ళీ వెనకాల అయ్యగారు కూడా ఉన్నారు చెప్పడానికి. యెహోవా ఆకాశంలో నుండి చూచుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరినీ ఆయన చూచుచున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడంటండి? ఎక్కడి నుంచి అంటండి? తానున్న నివాసంలో నుంచి భూలోకంలో గుడారాలు వేసుకుని నివసిస్తున్న ప్రజల వైపు ఆయన చూస్తున్నాడట. ఆయన పరిశీలిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన భూలోకం వైపు చూసినప్పుడు ఎవరు కనబడుతున్నారు? భూమి మీద మరి సమస్త శరీరాలు తమ మార్గములను సెరిపి వేసుకున్నది. యెహోవా భూమి మీద నరులను నేను ఎందుకు చేశానా అని సంతాపము నొందెను. హృదయంలో ఏం చేశాడంటే ఆయన 6:6లో నొచ్చుకునేను. ఆయన ఏం చేశాడంటే హృదయంలో బాధపడ్డారు.
నొచ్చుకున్నారు. ఆయన ఆకాశం నుంచి నరులను పరిశీలించేసినప్పుడు ఒక వ్యక్తి కనిపించారు. దేవుడికి స్తోత్రం. ఆ వ్యక్తి పేరు నోవహు. దేవుడికి స్తోత్రం. ఆయన నేరుగా నోవహు దగ్గరికి వచ్చి, నోవహు ఏం మాట్లాడుతున్నారండి ఆయన? నోవహు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యన్నావయ్యా. అబ్బా, దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరితో చెప్తే మాట కాదు ఇది. దేవుడికి స్తోత్రం. మన గురించి బయట వాళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళు మంచోళ్ళు చెట్టోళ్ళు. మన గురించి మనం డప్పేసుకుంటే ఎలా ఉంటుంది? అసహించుకుంటారు. ఈవిడ ఏంటి ఇలా మాట్లాడుతుందని నా గురించి నేను చెప్పుకుంటే, అంతే కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే స్వయంగా నోవహు, ఈ తరం వారిలో, ఈ జనరేషన్లో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావయ్యా. నీవు, నీ కుటుంబము, నీ ఇంటి వారు అందరూ కలిసి ఓడలో ప్రవేశించండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఓడ ఉందండి అని చెప్పేటప్పటికి ఓడ సిద్ధంగా ఉందా? ఎన్ని రోజులు పట్టింది ఓడ తయారు చేయడానికి? ఎన్ని రోజులు పట్టింది అమ్మా? ఎన్ని సంవత్సరాలండి? 120 సంవత్సరాలు. వెరీ గుడ్. దేవుడికి స్తోత్రం. మంచిగా వాక్యాన్ని వింటున్నారు, మంచిగా అమ్మల్లో పెట్టుకున్నారు, మంచిగా వాక్యానుసారంగా నడుస్తున్నారు. గుడ్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించే వారిని దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థితిలో పెట్టేస్తాడు. దేవుడికి స్తోత్రం కలగాక. 120 సంవత్సరాలు పట్టిందండి ఆయన ఆజ్ఞాపించిన ఆ యొక్క ఓడను సిద్ధం చేసేటప్పటికి. దేవుడి స్తోత్రం. ఈ 120 సంవత్సరాలు కూడా మరి నోవహు ప్రకటన చేస్తూనే ఉన్నాడు. జలప్రలయం రాబోతుంది, జలప్రలయం భూమి మీదకి రాబోతుంది. కాబట్టి మీరందరూ సిద్ధపడండి. మీరందరూ ఎక్కడ ప్రవేశించాలి? ఈ ఓడలో ప్రవేశించాలని చెప్పాడు. ఈ ఓడ ఎక్కడ తయారు చేశారు? ఊళ్ళోనా? మన ఊళ్ళోనా? ఎక్కడ? అడవుల్లో ఎక్కడో మానులు నరికి అక్కడే తయారు చేసి ఆ అడవిలో సిద్ధపరిచారు. దేవుడికి స్తోత్రం. ఏంటి ఓడ అంటే చిన్నదండి, బోట అండి, అంతస్తులు అంతస్తులు అంతస్తులు. దేవుడికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. అటువంటి అంతస్తులు గల ఆ ఓడని అడవిలో సిద్ధం చేసేటప్పటికి పిచ్చి నోవహు తాత. ఏం పేరు పెట్టారు? పిచ్చి తాత. ఎక్కడ పెట్టాడు? ఇంకా ఓడని ఎక్కడ సిద్ధం చేశాడు? అడవిలో సిద్ధం చేశాడండి. ఈ ఓడ సముద్రంలోకి ఎప్పుడు వెళ్తుంది? ఎలా తీసుకెళ్తాడు? అసలు ఇది ఉందా? బుర్రందా? ఎవరికి? నోవహు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నోవహుని భయంకరంగా లోకము ఆడిపోసుకుంటాం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. పట్టవాళ్ళు చెడ్డోళ్ళు కాదు. లోకం అనేక రీతిలుగా అంటారు. పట్టవాళ్ళు చెడ్డోళ్ళు కాదు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి ఎవరైనా నిందించినప్పుడు, ఎవరైనా అపహాసం చేసినప్పుడు, ఎవరైనా అవమానించినప్పుడు మనం ఎవరైపు చూడాలి? దేవుడి వైపు చూడాలి. మాకు కాసుపాటు మీటింగ్ జరిగింది. కాసుపాటు మీటింగ్ నేను కాక మనం వెళ్ళి నైట్ మీటింగ్ చూసుకుని 12 గంటలకు వచ్చాం. చలిగాలు తగిలి నాకు కోల్డ్ వచ్చినట్టుంది. పెదాలన్నీ అంగడంతా ఆరిపోతుంది, నాలుగు ఆరిపోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎవరేమైనా సరే ఏమండి, ఎవరు అవమానించినా, ఎవరు నిందించినా, ఎవరు అపహాసం చేసినా ఎవరైపు చూశాడు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపే చూసుకుంటే తన ప్రయాణాన్ని ముందుకు నడిపించాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి బిడ్డ, నీవు ఏక రక్షణ అనే వాడలో అడిగి పెట్టావు. వెనక లాగుతూ ఉంటుంది ఈ లోకం. నిన్ను అనేక రీతిలో వెనక లాగుతూ ఉంటుంది. విశ్వాసంలో నువ్వు స్థిరపరచబడేటప్పుడు, నువ్వు బలపరచబడేటప్పుడు, ప్రార్థనలో వెతుకుతున్నప్పుడు, మరి దేవుని యొక్క దర్శనానికి దగ్గరగా సమీపిస్తున్నప్పుడు లోకము నిన్ను అనేక రీతిలుగా నీవి కష్టాల్లో ఉన్నావు, నీవి శోధనలో ఉన్నావు, నీవి శ్రమలో ఉన్నావు, నీకు ఏం కలిసి వచ్చింది దేవుడి దగ్గరికి వెళ్ళే. కానీ మరి లోకం అనేక రీతిలుగా నిన్ను గ్యాలం వేసి లాగి గుచ్చి, హబక్కూరులో ఉంటుంది కదండి, ఎలాగేస్తుందంట? గ్యాలం వేసి గుచ్చి మంచి పుష్టికరమైన ఆహారం తీసుకుంటుందంట. వాళ్ళేది మంచి విశ్వాసమే. అపవిశ్వాసం జోలికి రాదండి. అపవిశ్వాసం జోలికి అసలే రాదు. భక్తిహీనుల జోలికి రాదు. ఎవరి దగ్గరికి వస్తుంది? మరి ఎవరి దగ్గరికి వస్తుంది?
భక్తి గల బిడ్డల దగ్గరికి, ప్రార్థనాపరుల దగ్గరికి వచ్చి గెలుపులు చేసేస్తూ ఉంటుంది, శోధిస్తూ ఉంటుంది. అప్పుడే మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. దేవుడి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన బిడ్డ, ఈ యొక్క నోవహు మరి ఈ లోకం ఎన్ని విధాలుగా శోధించినప్పటికీ ఆయన వైపే చూస్తూ ఎన్ని సంవత్సరాలు కట్టాడండి ఆ కవాడని? 120 సంవత్సరాలు. దేవుడే స్వయంగా వచ్చి, నోవహు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనిపిస్తున్నావు కాబట్టి నీవు నీటివారు వాడను సిద్ధం చేసి ఆ వాడలో ప్రవేశించాను. దేవుడికి స్తోత్రం కలిగాక దేవుని స్వరాన్ని ఏం చేశాడు? దేవుని స్వరాన్ని అమల్లోకి తెచ్చుకున్నాడు, అది ఆచరణలో పెట్టాడు. అమ్మో, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని మాట విలువైనది, దేవుని మాట శ్రేష్టమైనది, దేవుని మాట ఘనమైనది, దేవుని మాట ఉన్నతమైన పిలుపుకి నేను లోబడాలని ఆ మాటకు లోబడి మరి ఆ యొక్క 120 సంవత్సరాలు ఆ యొక్క ఓడను సిద్ధం చేసి ఓడలో తన కుటుంబము అడుగుపెట్టారు. దేవుడికి స్తోత్రం. చిన్న చిన్న తుపరలు పడుతున్నాయి, స్టార్ట్ అయ్యింది వర్షం వచ్చేటప్పుడు మరి చిన్నదే కదా వర్షం అనుకున్నారు లోకమంతా. అలాగ ఏమైపోయింది గాలి రేగింది, పెద్ద వర్షం వచ్చింది. ఆకాశపు తూములను ఏం చేసేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? విప్పేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక హల్లెలూయా. ఈ యొక్క ఓడను సిద్ధం చేస్తున్నాడు, అడవిలో సిద్ధం చేస్తున్నాడు. ఈ అడవిలో ఉన్న ఈ ఓడ సముద్రంలోకి ఎలా తీసుకెళ్తాడు అని క్వశ్చన్ వేసేస్తారు అందరూ. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎలా తీసుకెళ్తున్నాడు తెలుసండి దేవుడికి స్తోత్రం. నీళ్ళనున్న నోవహు ఓడను నీటిపై తేలియాడ చేసి, నావికుడే లేని ఆ నావకు నీవే నావికుడివై నావు. నావికుడు లేడు. ఆ నావకి ఎవరు లేరు? నావికుడు. ఆయనే నాయకుడిగా ఉండి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలిగాక హల్లెలూయా. నీటి మీద ఆ యొక్క నోవహు వాడని ఏం చేసేసాడంట? తేలియాడ చేసి ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు ఆ నావని చెప్పండి? ఎక్కడ తీసుకెళ్ళాడండి? ఎక్కడండి? అరారాతు కొండపై శిఖరంపై పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఏదైనా సాధ్యమే. పాడతాం కదా మనం ఏదైనా. దేవుడికి స్తోత్రం. మనం చూస్తాం, భూతద్దంలో చూస్తాం, అమ్మో ఎంత పెద్ద సమస్య వచ్చింది, ఈ సమస్య ఎలా సాల్వ్ అవుతుందని బాధపడుతూ ఉంటాం. కానీ ఆయన పాదాల ముందు పెట్టాలి. ఆ సమస్యను ఏం చేయాలి? ఆయన పాదాల ముందు పెట్టినప్పుడు ఏదైనా సాధ్యమే. దేవునికి స్తోత్రం. కథ మొత్తం ఏం చేస్తాడు? ఉన్నయ్య లేనట్టు చేసేస్తాడు. లేని కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యం. ఎవరికి సాధ్యం? ఆయన ఒక్కడికే సాధ్యం. దేవుడికి స్తోత్రం కలిగాక హల్లెలూయా. మన జీవిత చరిత్ర అంతా మార్చగలడు నిమిషంలో. దేవుడికి స్తోత్రం కలిగాక. ఉన్నవి లేనట్టు చేయగలడు, లేని ఉన్నట్టు చేయగలడు. మన విశ్వాసాన్ని పట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం కలిగాక హల్లెలూయా. మోషే నీ చేతిలో ఏముంది చెప్పండి? సేకరించు. అహరోని కర్ర ఉంది. నీ చేతిలో ఏముండాలి? నా చేతిలో ఏముండాలి? ప్రార్థన అనే ఆయుధం ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగి ప్రతి నిమిషం ప్రతి సెకండు మనం ప్రార్థనాపరులుగా మనం ఉన్నప్పుడు దేవుడు
ఉన్నతమైన శిఖరంపై మనం లెక్కిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక ఆ దినాన నోవహు ఎవరి మాట వినలేదు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని స్వరాన్ని ఆలకించాడు, అంగీకరించాడు, అమల్లోకి తెచ్చుకున్నాడు, ఆయన చెప్పిన ప్రకారంగా చేశాడు. అందుచేత ఆయన కుటుంబం సేఫ్ జోన్లో ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. విననొల్లని ప్రజలకు శ్రమ. విన్నారమ్మా అక్కడ వాళ్ళందరూ? విన్నారా? వినలేదు. ఏమైపోయారు? నోవహు తాత ఏం చేస్తున్నారు? తలుపు పడుతున్నారు. ఈయనకి అందరూ బీరకాయ పీసే. ఎవరికి? నోవహు గారికి. మా యేసేపు గారికి అందరూ బీరకాయ పీసే. ఈ టేబుళ్ళు బంధువులే, ఆ టేబుల్ నలుదిశలా బంధువులే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నోవహు గారికి చుట్టాలు ఎలా ఉన్నారో ఈరోజు కూడా మా యేసేపు గారికి కూడా అంతకన్నా ఎక్కువే బంధువులు ఉన్నారని నాకు తెలుసు. దేవుడికి స్తోత్రం కలిగాక ఏం చేస్తున్నారంటే, దేవుడు మరి నేను ద్వారం ముయ్యగా ఎవరు తీయలేరు, నేను తెరిస్తే ఎవరు ముయ్యలేరు అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, ఈ నోవహు అందరూ చుట్టాలే, బీరకాయ పీసే అందరూ, కాబట్టి ఈ ద్వారా నేనే మూసేయాలి, లేకపోతే అందరినీ మళ్ళీ వినలేదు ఇన్ని రోజులు చెప్తే. 120 అండి, 120 ఎన్నండి? 120 సంవత్సరాల చెప్పండి మీరు. అన్ని రోజులు ప్రకటించిన విననలని ప్రజలు ఈ డోర్ తీసేస్తే ఈ యొక్క ఓడలో అడిగి పెట్టేస్తారు. కాబట్టి దేవుడికి కోపం రగులుతుంది. కాబట్టి ఏం చేశాడండి? ఈ ద్వారానే మూసేశాడు. దేవుడికి స్తోత్రం. వినలేదు, వారందరూ ఏమైపోయారు? అగాధంలో కలిసిపోయారు. దేవుడి స్తోత్రం. కాలగర్భంలో కలిసిపోయారు. అయితే ఆయన కుటుంబం ఎక్కడున్నారు? ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలిగారు. హల్లెలూయా. రేయం పొగలు ఏండి, ఆ డోర్లు మూసేసాడు కాబట్టి అసలు గాలి తెలియట్లేదు, ఉడుకు తెలియట్లేదు, హాయిగా ఏసీలో ఉన్నట్టు ఉన్నారనమాట. అన్నీ తీసుకెళ్ళారు కదా, హాయిగా తింటున్నారు టైం ప్రకారంగా తిని బాగానే ఉంది, బాగానే సెలెక్ట్ ఇచ్చాడు అని నిద్రపోతున్నారా? గురకపెట్టి నిద్రపోయాడు ఒక సహోదరుడు. ఎవరైనా యానా గారు. వెరీ గుడ్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అగాధంలోకి, ఏదే 3వ అంతస్తులోకి వెళ్ళిపోయి 3వ అంకె వేసాడు. 3వ అంకె అంటే తెలుసా? కాలు ముడిచిపెట్టుకుంటే 3 వస్తుంది. దేవుడి స్తోత్రం. కాలు చేతులు ముడిచిపెట్టుకుని పడుకుంటే 3 సంఖ్య వస్తుంది. 3 అంకె వేసి గురకబెట్టి ఎన్నాళ్ళ నుంచో నిద్ర లేని వాళ్ళగా మొత్తగా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక ఒక అన్యుడు వచ్చి నిద్రపోతానికి గద్దేస్తున్నాడు. చూసా, ఒక క్రైస్తవుని ఎవరు వచ్చారు? ఒక అన్యుడు వచ్చి నిద్రపోతానికి ఏమొచ్చిందంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ నోవహు కుటుంబం అలాగే కాదు, కానీ ఈ జలప్రలయం ఇలా పంపించాడని దేవుడైన యెహోవా మీద వారు దృష్టి ఉంచి ఆయన కుటుంబం కూడా స్తుతించడం మొదలుపెట్టారు, ఆరాధించడం మొదలుపెట్టారు, ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. 40 పగల్లో 40 అప్ప చిన్న విషయమా? దేవునికి స్తోత్రం. అండి, మనం రోజంతా ఇంట్లో కూర్చోగలమా? ఒక్కరోజు 40 రోజులు 40 పగల్లో బయటికి వెళ్ళటానికి లేదు. ఏండి 4-5 రోజులు వరుసగా వర్షం వచ్చింది అనుకోండి, బయటికి వెళ్ళలేదనుకో, ఇక ఎంత సీదరగా ఉంటుంది, ఎంత ముసురుకి బయటికి వెళ్ళకపోతే ఇంకా ఎంత గిల్టీగా ఫీల్ అయిపోతాం మనం కదండి. దేవునికి స్తోత్రం. అలాంటిది ఎన్ని రోజులు చెప్పండి? 40 పగళ్ళు 40 రాత్రులు. మరి ఆ యొక్క నోవహు వాడలో ఉండి ఆయన కుటుంబము, మరి నోవహు భార్య గురించి మరి ఎక్కడా కనిపించదు, కానీ నోవహు భార్య సహకారిని అండి. ఆవిడ సహకరించకపోతే ఆయన కుటుంబం అంతా సేఫ్ జోన్లోకి వెళ్ళరు. దేవుడికి స్తోత్రం కలిగాక ఆవిడ గొప్పదే. దేవుడికి స్తోత్రం కలిగాక ఆవిడ విషయంలో కూడా మనం ధ్యానించినట్లయితే ఆవిడ కూడా మంచిగా భర్తగా ఏం చేసింది? విధేయత చూపింది. లోకమంతా ఇలాగుంటే ఎవరో దేవుడు చెప్పాడని నువ్వు ఒక మరి వాడని సిద్ధం చేస్తావా? అలాగా వ్యతిరేకంగా లేదు, కానీ భర్తకి సహకారంగా ఉంది కనుకనే ఆయన ఆ యొక్క వాడని సిద్ధం చేయగలిగాడు. దేవుడికి స్తోత్రం కలిగాడు. భార్యలుగా మనం ఏం చేయాలి? భర్తకి సహకారిగా ఉండాలి. వారి మాటను మనం ఎదురు చెప్పకూడదు. వారు ఏదైనా కోపపడ్డారనుకో ఆ కాసేపు నిమ్మలించాలి, ఆ తర్వాత సమాధానం వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగాక కుటుంబంలో ఏం కావాలి? సమాధానం కావాలి. దేవుడికి స్తోత్రం. ఇది కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. నీవు నీ కుటుంబము
ఓడలో ప్రవేశించండి. దేవుడికి స్తోత్రం కలండి. ఓడలో దేవుని మాట విని, దేవుని స్వరం విని ఓడలో అడుగు పెట్టిన తర్వాత ఆ కుటుంబం నెమ్మదిగా ఉంది, ఆ కుటుంబం క్షేమంగా ఉంది, ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంది. ఆ కుటుంబాన్ని బట్టి మరలా భూమి విస్తరించింది. దేవునికి స్తోత్రం కలుగాక. నీవు దేవుని మాటని, దేవుని సేవకుల మాట విని లోబడినట్లయితే నీవు నీ కుటుంబం ఎక్కడ ఉంటారు? సేఫ్ జోన్లో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి అపోస్తల కార్యాల్లో మరి 10వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక భక్తుడు కనబడుతున్నాడు మనకి. చూద్దామండి త్వరగా. ఇటాలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కనబడుతున్నాడు అక్కడ. కైసరిలో ఉండేను అతడు తన ఇంటి వారందరితో, ఎంతమందితో అంటండి? భార్య మోకరించి పిల్లల్ని ఎట్టుకుని ప్రార్థన చేస్తే, భార్య ప్రార్థన చేస్తే చాలు అనుకోకూడదు. భర్త వినాలి, వినాలి, అందరూ వినాలి. భార్యలు వినాలి, భర్తలు వినాలి. ఇది అందరికీ వర్తించే మీటింగ్ ఇది. దేవునికి స్తోత్రం కలను కాక. నా భార్య చేస్తే చాలులే, నేను అలసిపోస్తున్నాను, జాబ్ చేస్తున్నాను, లేకపోతే కూలి పని చేస్తున్నాను, లేకపోతే పొలం వెళ్ళి వస్తున్నాను, లేకపోతే నాకు పనులు. భర్త మరి మెయింటెనెన్స్ మరి కష్టపడి తెచ్చి ఇవ్వటం వరకే, భార్య అన్నీ చూసుకోవాలి, బిడ్డలను చూసుకోవాలి, ప్రార్థన చేయాలి, నాకు వద్దు అనుకోకూడదు భర్త. దేవుడికి స్తోత్రం కలు. ఇంటి యజమాని అమ్మ, ఇంటి యజమాని కూడా ఏం చేయాలంట? ఏం చేయాలంట? కూర్చోవాలి దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలను గాక. దేవుని సన్నిధిలో ఇంటి యజమాని కూడా కుటుంబంతో కూడా కూర్చుంటే అదే చిన్న పరలోకం. దేవునికి స్తోత్రం కలుగాక. అక్కడే ఉంటుంది నెమ్మది. యేసు ఉన్న ఇంట్లో శాంతి, యేసు ఉన్న ఇంట్లో సమాధానం, యేసు ఉన్న ఇంట్లో ఆరోగ్యం, యేసు ఉన్న ఇంట్లో సమస్యలు ఉండవు, యేసు ఉన్న ఇంట్లో బాధలు ఉండవు, యేసు ఉన్న ఇంట్లో గొడవలు ఉండవు, యేసు ఉన్న ఇంట్లో అండి డిస్టర్బెన్స్ అన్నదే ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆ కుటుంబంలో ఒక పాట పాడుకుని చక్కగా ఒక వాక్యం చదువుకుని అమ్మా ప్రార్థన చేసుకుంటే ఎంత ప్రశాంతత ఉంటుందో. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంగా దేవుని సన్నిధికి వచ్చి కుటుంబంగా ప్రార్థన చేసుకుంటే చాలా 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 అంటే మంచిది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ప్రేమ బిడ్డలారా, ఆదికాండంలో 39:5 కూడా మనం చూసినట్లయితే చూద్దామండి. ఇక్కడ కొర్నేలుని కొంచెం ధ్యానించిన తర్వాత అప్పుడు చూద్దాం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకుని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించును. దేవుడికి స్తోత్రం. యోసేపు గురించి మనకు తెలుసు కదండి. యోసేపుని మరి ఐగుప్తు దేశంలో రాజుగా చేశాడు. ఆయన వెళ్ళే పరిస్థితి ఎలా వెళ్ళాడు చెప్పండి అమ్మా? దొరగా వెళ్ళాడా అండి? దొరగా వెళ్ళాడా అండి? సావు గోతులో నుంచి పైకి లేవనెత్తాడు దేవుడు. గుంటలో పడేశారండి అన్నదమ్ములు. ఆ గుంటలో పడేసినప్పుడు దేవుని స్తుతించాడు. ఆ అన్నదమ్ములు కొట్టినప్పుడు దేవుని స్తుతించాడు. అన్నదమ్ములు గాయపరిచినప్పుడు దేవుని స్తుతించారు. ఐగుప్తీయులకి అమ్మేస్తే అక్కడ ఫరో రాజు ఇంట్లో మరి ఈ యొక్క యోసేపుని అప్పగించినప్పుడు యోసేపు నమ్మకస్తుడిగా ఉన్నాడు. చిన్ననాటి నుంచి దేవుని స్తుతించేవాడు, దేవుని ఆరాధించేవాడు, దేవుని మహింపచ్చేవాడు, కలలకు అనేవాడు. నిక్కినేము యోసేపుకి ఏం పేరండి? నిక్కినేము యోసేపు పేరు నిక్కినేం ఏంటి? కలలకు అనేవాడు. కలలకు అనేవాడు వస్తున్నాడు. చూసారా? యోసేపు వస్తున్నాడు అన్నారా ఎప్పుడైనా? అన్నయ్యలో ఏమంటున్నారు? కలలకు అనేవాడు. ఏ కళలో? దైవికమైన ఆలోచనలతో ఉన్నాడు, ఆత్మానుసారంగా ఉన్నాడు. కాబట్టి ఆత్మీయక జరుగుతున్నవి, జరగబోతున్నాయి, వర్తమాన భవిష్యత్తు కాల విషయాలన్నీ కూడా మరి యోసేపుకి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాడు అండి. ఆ ఐగుప్తు దేశంలో మరి తనది కాని దేశంలో మరి ఆ ఇంటికి అంతటికి అధికారిగా చేసేసాడంటండి. అతని నమ్మకత్వం ఆ ఇంటికి ఏం చేసింది? అధికారినిగా చేసింది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ యోసేపు ఆ ఐగుప్తు రాజు ఫరో ఇంట్లో అడిగి పెడితేనంట ఆ ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారటండి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీవు అడుగు పెట్టే ప్రతి స్థలం నేను నీకు ఇస్తానన్నాడు దేవుడు. అన్నాడండి. ఎవరితో చెప్పిన మాట ఈ మాట? ఎవరితో చెప్పిన మాట ఈ మాట? అబ్రహాముతో దేవుడు చెప్పాడు. వెరీ గుడ్. మీరు చాలా బాగా వాక్యం అనుభవనీయులు. దేవుడికి స్తోత్రం. ప్రతిదానికి జవాబు చక్కగా చెప్తున్నారు, కరెక్ట్గా చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం.
బైబిల్ క్విజ్ పెట్టినా, బైబిల్ టెస్ట్ పెట్టినా మంచి మార్కులే వస్తాయి మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి సురికైన వారు, హెబ్రీ స్త్రీలు సురికైన వారట, అలాగే ఉన్నారనమాట మీరు. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. మరి యేసేపు గారు మరి సంఘాన్ని మంచి ఆత్మీయ జీవితంలో నడిపిస్తున్నారు. అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఈ యొక్క యేసేపు మరి చిన్ననాటి నుండి మరి దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి మరి ఆయన వైపే చూశాడు కాబట్టి కష్టాల్లో, నష్టాల్లో, శోధనలో, ఇబ్బందులు, ఒక రకమైన శోధన కాదు, మనకందరికీ తెలుసు. అదంతా వివరిస్తే ఇప్పుడు టైం సరిపోదు. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని వైపే చూశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంట, ఆ ఇంటికి అధికారిగా చేసేసాడు. అంతే, ఆ యొక్క దేశంలో రాజుగా చేశాడు. ఆ ఇంటిలో ఈ బిడ్డ అడుగు పెట్టినప్పుడు ఆ యేసేపుని బట్టి ఆ ఇంటి వారిని అందరిని ఏం చేశాడట, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. నిన్ను బట్టి నీ బంధువుల దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, నీ బంధువుల దగ్గర నువ్వు ప్రార్థన చేసావనుకో, నీవు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని నేను నిన్ను దీవిస్తాను. నువ్వు ఎవరిని దీవిస్తావా, వారు దీవించబడతారని అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఆ రోజు వారికి ఇచ్చారు. ఈరోజు దేవుడు మన దగ్గర ఉంది ఆ వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క అపోస్తల కార్యాల 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇటలీ పటాలంలో మరి శతాధిపతి కొర్నేలు కనిపిస్తున్నాడు. అతడు భక్తి గలవాడంటండి, అతడు యథార్థంగా ఉన్నాడంట, అతడు నీతిగా ఉన్నాడంట. అయితే ఆయన కింద 100 మంది సైన్యం ఉన్నప్పటికీ, అధికారి అయినప్పటికీ తన అధికారాన్ని పక్కన పెట్టాడు. వినాలి, అధికారాన్ని ఏం చేశాడండి, పక్కన పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, యథార్థంగా, నమ్మకంగా తనంట స్నేహితులను పిలిపించుకుని, బంధువులను పిలిపించుకుని, తన ఇంటి వారితో కలిసి ఏం చేస్తున్నాడమ్మా, ఏం చేస్తున్నాడంట, ప్రార్థన ప్రారంభించాడంటండి. దేవునికి స్తోత్రం. చదవండి అమ్మా మాట. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి కలవాడైంది ప్రజలకు ఏం చేసేవాడంటండి, బహుధర్మం చేసేవాడంటండి. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవునితో అతనికి ప్రత్యక్షమై కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా చూశాను. అతనికి కనబడి నీ యొక్క భక్తి, నీ ప్రార్థన, నీ యొక్క యథార్థత, నీ ధర్మకార్యాలు, నీ నీతి దేవుని సన్నిధికి తోపవలే చేరిపోయిందయ్యా అని జవాబిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క భక్తిపరుడు అయ్యుండి ఏండి అధికారి అయ్యుండి ఆ అధికారాన్ని పక్కన పెట్టి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని దేవుని మాటని ఆయన క్యాచ్ చేసి ఏం చేశాడంటే, దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి ఆయన ఇంటి వారందరితో కూడా అంట తన స్నేహితులని ఏం చేశాడంటండి. దేవునికి స్తోత్రం. 10:24 వచ్చిన కూడా చదవండి అమ్మా. 10:24 కూడా చదవండి అమ్మా. మరునాడు వారు కైసరిలో ప్రవేశించిరి. తన బంధువులను, తన ముఖ్య స్నేహితులను పిలిపించి